పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నిత్యుడవగు తండ్రి, నీకు వందనములు, స్తోత్రం నాయన. ఈ రాత్రి సమయంలో నిన్ను స్తుతిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఈ దినమంతయు కూడా మమ్మలను మేము ఎక్కడ నడిచినా, ఎక్కడ మా ఏ వాహనంలో ప్రయాణించినా మీరు మాకు తోడుగా ఉండి క్షేమంగా మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనములు. మా ఉద్యోగ జీవితాలలో మాకు విజయంనిచ్చి, అన్ని విషయములలో మాకు కావలసిన జ్ఞానమునిచ్చి, మా మాటలు, తలంపులు, క్రియలు అన్నిట్లో కూడా మీ యొక్క కృపనిచ్చి, మీ కంట్రోల్లో మమ్మల్ని ఉంచుకొని మమ్మల్ని చక్కగా నడిపించినందుకు నీకు మహిమకరంగా ఈ దినాన్ని మేము ముగించగలిగినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చారు నాయన, నీకు వందనములు. పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి వచ్చేసారు మా తండ్రి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులు తండ్రి, మా బిడ్డలు ఎంతో చక్కగా పరీక్షలు రాసి ఉన్నందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నెక్స్ట్ ఎగ్జామ్ కొరకు వారు సిద్ధపడుతూ ఉన్నారు మా ప్రభా. వారిని మీ యొక్క జ్ఞానంతో నింపుతున్నందుకే కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంట్లో నుండి బయటకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క పనులు క్షేమంగా చక్కగా చేసుకొని క్షేమంగా ఇంటికి వచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి సమయంలో ప్రార్థిస్తూ మా ప్రభా, మరి అనేక విషయాల గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేవా తండ్రి, మరి 144వ కీర్తన 10వ వచనం ప్రకారము, నీవే రాజులకు విజయం దయచేయవాడవు, దుష్టుల ఖడ్గం నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. ఈ మాటలు దావీదే చెప్తున్నాడు. అతడు అంటున్నాడు, నీవే రాజులకు విజయం దయచేవాడు. అతడు కూడా ఒక రాజే కదా. అతడు ఒక రాజుగా ఉంటూ అనేకమైన విజయాలు పొందుకున్నాడు. ఆ విజయం అంతా కూడా తనది అని అనుకోవడం లేదు. తన బలం వలన, తన శక్తి వలన, తన యొక్క బాహుబలం వల్లనే నేను ఈ విజయం సాధించానని అతడు అనుకోవడం లేదు తండ్రి. అతడు నీకే తన యొక్క విజయంను ఆపాదిస్తూ ఉన్నాడు. అవును ప్రభా, దైవికమైనటువంటి నీ యొక్క ఆధిపత్యం చేత మాకందరికీ కూడా క్షేమంనిస్తున్నావు, బలంనిస్తున్నావు, విజయంనిస్తున్నావు ప్రభా. మేమంతా కూడా కేవలం మానవ మాతృలము మా తండ్రి దేవ. మాకున్నటువంటి బలము మాది కేవలము చాలా తక్కువ. అయితే తండ్రి, నీ యొక్క బలం చేతనే మేమేదైనా చేయగలము. అందుకే ప్రభా, దావీదు యుద్ధము యెహోవాదే అని చెప్తూ యుద్ధం చేశాడు గొల్యాతుతో. అదేవిధంగా అతను ప్రతి యుద్ధం కూడా చేసి ఉంటాడు. మా ప్రభా తండ్రి, మానవులమైన మా బలము చేత మేమేమీ విజయం పొందుకోలేము. ఇప్పుడు ఈ కాలంలో మేము మా ఉద్యోగ జీవితాలలో కూడా మా జ్ఞానం చేత కాదు, మా శక్తి చేత కాదు, మాకుండే నైపుణ్యం చేత కాదు, కానీ నీ యొక్క నైపుణ్యత చేత, నీ యొక్క బాహుబలం చేతనే మేము ఏదైనా చేయగలము. నీవే మాకు జ్ఞానం ఇస్తున్నావు, నీవే మాకు శక్తినిస్తున్నావు తండ్రి. ఆ జ్ఞానం చేతనే మేము మా పనులు చేసి మేము విజయం సాధిస్తున్నాము. మేము ఏ ప్రాజెక్టు చేసినా, ఏ పనిని చేసినా, ఒక డాక్టర్ ఒక సర్జరీ చేసినా, లేకపోతే ఒక బిల్డర్ ఒక చక్కటి బిల్డింగ్ కట్టిన, అదంతా కూడా నీ యొక్క కృపనే తండ్రి. మా ప్రభా తండ్రి, మా వల్ల కాదు, మా చేతులలో ఏమీ లేదు తండ్రి ప్రభా. అంతేకాదు నాయన, దుష్టుడైన అపవాది నుంచి మేము ఎదుర్కొనే ప్రతి యుద్ధంలో కూడా, వాడు వేసే ప్రతి ఖడ్గం నుంచి కూడా నీవే మమ్మల్ని తప్పిస్తున్నటువంటి దేవుడవు. అవును తండ్రి, ఈ లోకంలో అపవాది చేత మేము అనేక మార్లు శోధింపబడుతూ ఉన్నాము. అయితే తండ్రి, మరి ఆ అపవాది నుంచి మమ్మల్ని తప్పిస్తున్న దేవుడవు నీవే. వాడు వేసే ప్రతి బాణం నుంచి కూడా మమ్మల్ని తప్పిస్తున్న దేవుడవు నీవే. అవును, అందుకే కీర్తనాకారుడు కూడా చెప్తూ ఉన్నాడు, ఏటకాని ఊరిలో నుండి మమ్మల్ని తప్పిస్తావని. పౌలు గారు చెప్తున్నారు, మా యుద్ధోపకరణములు మామూలువి కావు, అవన్నీ కూడా ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు. ఎందుకంటే అపవాది తంత్రములను మేము ఈనాడు ఎదురిస్తున్నాము. ఈ లోకంలో మేము ఎదురిస్తున్నది అపవాది యొక్క తంత్రములనే. మరి అలాంటి స్థితిలో తండ్రి, మీరు మాకిస్తున్నటువంటి ఆ యొక్క ఆత్మ ఖడ్గం చేతనే మా ప్రభా మేము సమస్తం చేయగలుగుతున్నాం. వాక్యం అనే ఖడ్గమును పట్టుకొని ఉంటున్నాము మా ప్రభానైనా. మరి ఆత్మలో ప్రతి సమయమందు ప్రార్థనలు చేస్తూ ఆ ప్రార్థన అనే ఆయుధం చేతనే మేము అనేక యుద్ధాలు జయిస్తున్నాము మా తండ్రి. నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మేము నీపైననే ఆధారపడి ఉన్నాము. మరి దావీదు తాను ఏ విధంగా నీపైన ఆధారపడి ఉన్నానని చెప్పుకుంటున్నాడు.
ఏ విధంగా తనను తాను తగ్గించుకుంటున్నాడో అదేవిధంగా మేము కూడా తగ్గించుకుంటూ నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం నాయన. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ సన్నిధిలో మేము దీన మనసుతో ప్రార్థన చేస్తున్నాము. మా అనుదిన పోరాటములలో మీరు మాకు తోడై ఉంటూ మమ్మల్ని ఎంతో జయప్రదంగా నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి న్యాయవంతుడు నాయన. నీవు ప్రతి విషయంలోనైనా మాకు నీ పునరుత్థాన శక్తిని అనుగ్రహిస్తూ మమ్మల్ని ఎంతో జయప్రదంగా నడిపిస్తున్నందుకు ప్రభా, నీ యందు విశ్వాసంతో మేము నిన్ను నమ్మి మేము ముందుకు సాగుతూ ఉంటుండగా మీరు మాకు తోడుగా ఉంటున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, ఇదిగో ఈ రాత్రి సమయంలో నిన్ను ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నందుకు వందనములు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. దయమేడ మీరు కృపతో కనికరంతో మమ్మల్ని నడిపిస్తూ అన్ని విషయములలో మాకు తోడుగా ఉంటున్నందుకు తండ్రి వందనములు. మా కుటుంబాలను మీరు ఆశీర్వదిస్తున్నందుకు వందనములు. మా కుటుంబాలలో మీరు మాకు ఇచ్చిన శాంతి సమాధానములను బట్టి నీకు వందనములు. ఏ కుటుంబంలో అయితే శాంతి లేదో, సమాధానం లేదో, ఏ కుటుంబంలో అయితే కలతలు మనస్పర్ధలు ఎక్కువగా ఉన్నాయో ఆ కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. వాళ్ళని మీరు దర్శించండి. వారిలోనైనా సమాధానమును నింపమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, కుటుంబాలలో ఉన్న వృద్ధులను దీవించండి. వారికి అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. నీ కాపుదలలో వారిని కాపాడండి తండ్రి. మా ప్రభా తండ్రి, ఎవరెవరైతే చిన్న బిడ్డలు ఉన్నారో ఆ చిన్న బిడ్డలు మీరు ఆశీర్వదించండి. వారిని నీ దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు నీ మార్గంలో పెరుగుటకు కుటుంబంలో ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా, ప్రస్తుతం ఉన్న ఈ లోకంలో తండ్రి ఎంతో భయంకరమైన లోకంలో ఉన్నాము తండ్రి. మీరు సమస్త కీడు నుంచి తప్పించగలిగిన దేవుడవు నాయన. మా తండ్రి, చిన్న బిడ్డలను తండ్రి నీ యొక్క జ్ఞానంలో పెంచుటకు ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించి మంచి ఆరోగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ సీజన్లో అనేక రకాల రుగ్మతలు అందరూ పొందుకుంటున్నారు మా ప్రభా. ఆ అనారోగ్యముల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించమని ప్రార్థిస్తున్నాము. యవన బిడ్డలను దీవించండి. వారందరూ పరీక్షలు రాస్తున్నారు. ఎంతోమంది నాయన సిద్ధపడుతూ ఉన్నారు మా ప్రభా. మరి వారి యొక్క జీవితాలలో మీరుండి చక్కగా పరీక్షలు రాయటకు వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి మా ప్రభానైనా. మరి చదివినదంతా కూడా చక్కగా జ్ఞాపకం ఉంచుకొని పరీక్షల్లో రీప్రొడ్యూస్ చేయడానికి సహాయం చేయండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి నాయన. ఏ విధంగా కూడా డిస్ట్రాక్ట్ కాకుండా నాయన, అపవాది శోధనలో పడిపోకుండా మీరు కాపాడండి. వారి చుట్టూ నీ రక్తపు కంచె వేయమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా తండ్రి, దూరదేశాలలోనూ హాస్టళ్లలోనూ ఉండి చదువుకుంటున్న బిడ్డలను కూడా మీరు దీవించి క్షేమమును ఆరోగ్యమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ప్రతి బిడ్డ కూడా నీ బిడ్డగా వెలుగొందాలి తండ్రి. ఆ విధంగా వాళ్ళకు నీ కృప చూపించమని వేడుకుంటున్నాము మా ప్రభా తండ్రి. మరి ఈ దినం నాయన ఎంతోమంది నూతనంగా వివాహాలు కుదిరిన వారు ఉన్నారు. సంతోషంగా వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. అదేవిధంగా ప్రభా, ఎంతోమంది ఉద్యోగాలు పొందుకున్నారు. మరి సంతానం కలిగిన కన్సీవ్ అయినటువంటి వార్తను విని ఉన్నారు. బిజినెస్లో చక్కగా ఫ్లరిష్ అవుతున్నారు. వాటన్నిటిని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటూ నీకు కృతజ్ఞతాస్తుతులు వాళ్ళు చెల్లిస్తుండగా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, మరి ఎవరైతే కృంగుదలలో ఉన్నారో, మాకు ఇది లేదు, మేము కొరతలో ఉన్నాము అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారిని మీరు కనికరించండి. ఆ కొరతలన్నీ కూడా తగిన సమయంలో మీరు తీరుస్తారు. ప్రతి ఒక్కరికి అవసరతలు మీరు తగిన సమయంలో తీరుస్తారని నమ్మకంతో విశ్వాసంతో వారు కనిపెట్టి ఉండడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ సమయంలో ప్రసవంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం నాయన. సంతానం కొరకు ఎంతమంది అయితే నీ వైపు చూస్తున్నారో వారిని మీరు దర్శించి తప్పకుండా చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎవరైతే అప్పుల సమస్యలోనూ ఆర్థిక ఇబ్బందులలోనూ ఉంటూ చాలా కృంగుదలలో ఉన్నారో వాళ్ళందరినీ లేవనెత్తి వారి ఎదుట అనేకమైన మార్గములను మీరే తెరవమని చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు సమస్తం చేయగలిగిన శక్తిమంతుడు నాయన. మా ప్రభా, మనుషులను నమ్ముకుంట కంటే నిన్ను నమ్ముకోవడం మేలు అని ప్రతి ఒక్కరు కూడా నీ పైన మాత్రమే విశ్వాసం ఉంచి నిన్ను ఆశ్రయించినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఎవరైతే ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో, ఆకస్మికంగా అనారోగ్యాలకు గురయ్యారో వారిని అందరినీ కూడా మీరు దయచేసి దీవించి స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా. తగిన సమయంలో ట్రీట్మెంట్ వారికి దొరికి వారు క్షేమంగా మరి బయటపడినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని
నడిపించండి. మా తండ్రి దేవా, తీవ్రమైన అనారోగ్యంతో అనేక విధాలుగా బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచగలిగిన శక్తిమంతుడు నీవే. స్వస్థపరచు దేవుడవు తండ్రి. వాళ్ళని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది వెంటిలేటర్ల పైన ఉన్నారు, ఐసీయూలలో ఉంటున్నారు నాయన. మా ప్రభా పడకలలో ఉంటున్నారు, లేవలేని స్థితిలో ఉంటున్నారు తండ్రి. మీరే కృప చూపించిన ఆయన ప్రతి ఒక్కరిని లేవనెత్తుము, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో వారికి ఉన్నటువంటి ఆందోళన, వారికి ఉన్నటువంటి దిగులు, దుఃఖం అంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆర్థికంగా కూడా ఎంతగానో ఇబ్బందులు పడుతూ ఉంటారు నాయన. కృపతో సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మీరు దయగల దేవుడు, కృపగలిగిన దేవుడు, అద్భుతములు చేయగలిగిన దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి రాత్రులు మరి డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారందరూ కూడా నాయన మరి చక్కగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా నీ కాపుదలలో శోధనలలో చిక్కుకొనకుండా వాళ్ళను కూడా కాపాడండి ప్రభా. ఓపిక సహనమును వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఎంతోమంది సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మంది రాత్రులు మేలుకొని పనులు చేస్తున్నారు. వాళ్ళను కూడా అప్రమత్తతతో ఉండినట్లుగా సహాయం చేసి వారికి మీ కాపుదలను అనుగ్రహించండి ప్రభా. రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి వారి గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తున్నాం. వారు ప్రయాణిస్తున్న వాహనాలపై నీ రక్తం ప్రోక్షిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఎంతమంది మరి రాత్రులు మేలుకొని సేవకులు అనేక మంది తండ్రి అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. వాళ్ళను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము. రక్షణ లేని ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి తండ్రి. వారి హృదయాలను మీరు తాకమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీవు గొప్ప దేవుడవు తండ్రి. మా ప్రభా, ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకగలిగిన దేవుడవు. మరి ప్రభా, వారి యొక్క హృదయములను తాకి వారు నిన్ను తెలుసుకున్నట్లుగా మీరే కృప చూపించమని వేడుకొంచున్నాం. వ్యసనంలకు గురైనటువంటి వారికి ఏ శ్రమంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఈ రాత్రి వేళ నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభానైనా. మరి వారి హృదయ భారం ఏంటో మాకు తెలియదు. వారి హృదయ భారములను, దుఃఖములను సమస్తం తొలగించండి. హృదయంలో క్షమాపణ హృదయం అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి. కోపము, ద్వేషము తీసివేయండి ప్రభా. నీ వాక్యమును ధ్యానించుకుంటూ నీపైన విశ్వాసంతోనైనా మరి నిన్ను ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేసి మా తండ్రి మంచి నిద్రను, ప్రశాంతమైన నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా ప్రణాళికలు నీ చేతిలో పెడుతున్నాం నాయన. సమస్తమును కూడా సఫలీకృతం చేసి మేము చక్కగా రేపు వాటిని ప్రజెంట్ చేయగలగడానికి సహాయం చేయమని వేడుకొంటున్నాం. పరీక్షలు రాస్తున్న విద్యార్థులు చక్కటి విజయమును పొందుకోవడానికి సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాం దేవా. రాత్రి మేము నిద్రిస్తుండగా మా పైన నీ రక్తపు కంచెను వేయండి మా ప్రభా. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకి అప్పగించుకుంటున్నాం నాయన. మా ప్రభా తండ్రి, ఏ రాత్రి వేళ కలుగు ఏ భయాలు మమ్మల్ని ఏం చేయలేవు, ఏ తెగులు మా గుడారమును సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. కొనుకక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడవు కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటూ నీ దూతల కాపుదల మాకు ఉంచినందుకు కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. రాత్రి అంతయు నాయన ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా, దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడి మంచి నిద్ర, రెస్ట్ మాకు అనుగ్రహించి ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.